హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ధన్య రెసిపీస్. ఇవాల్టి మన వీడియోలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న చింత చిగురుతోటి ఒక మంచి రెసిపీని అయితే చూపించబోతున్నాను. సీజనల్ వైజ్గా దొరికే ఈ చింత చిగురుని మనము రకరకాల రెసిపీస్ని అయితే చేసుకుంటూ ఉంటాము. అలా అని నేను ఈరోజైతే చింత చిగురు మెత్తాళ్ళ కర్రీని అయితే చూపించబోతున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. తక్కువ టైంలో ఎంతో సింపుల్గా ఈ కర్రీని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. వేడి వేడి అన్నంలో ఈ చింత చిగురు మెత్తాళ్ళ కర్రీ వేసుకుని తింటే సూపర్ అంటే సూపర్ గా ఉంటుందన్నమాట. ఇంకెందుకు ఆలస్యం, ప్రాసెస్ లోకి అయితే వెళ్ళిపోదాము. ఒక 50 రూపీస్ చింత చిగురు తీసుకొని శుభ్రంగా కడిగి పెట్టేసుకున్నానండి. పుల్లలు అవన్నీ ఉంటే అవి ఏమన్నా ఉంటే తీసేసుకొని శుభ్రంగా నీట్గా కడుక్కొని ఇలా పెట్టుకున్నాను. ఎక్కువగా ముదరలేదు అని లేతగా కూడా లేదండి, మీడియంగా ఉందన్నమాట. ఈ చింత చిగురును తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిదండి. ఐరన్, కాల్షియము, విటమిన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. రక్తహీనతని నివారిస్తుంది. జీర్ణ సమస్యలు కూడా తగ్గిపోతాయి అన్నమాట. గ్యాసు, అజీర్ణం అట్లాంటివి ఉంటే అవి కూడా పోతాయి. యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండటం వల్ల శరీరానికి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. అందువల్ల చింత చిగురుని తప్పకుండా తీసుకోండి. ఒక 50 రూపీస్ చింత చిగురు తీసుకుంటే 50 గ్రామ్స్ మెత్తాళ్ళు అయితే తీసుకున్నానండి. మెత్తాళ్ళను కూడా శుభ్రం చేసుకొని వేడి నీళ్ళలో 15 మినిట్స్ నానబెట్టుకొని తర్వాత ఇలా శుభ్రం చేసుకొని కడిగి పెట్టేసుకున్నానండి. మీరు ఎక్కువ కావాలంటే మెత్తాళ్ళు వేసుకోండి. నెక్స్ట్ ప్రాసెస్ లోకి అయితే వెళ్ళిపోదాము. ముందు స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకున్నానండి. 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుందండి. ఈ కడిగి పెట్టుకున్న మెత్తాళ్ళని ఆయిల్లో వేసుకొని ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఇలా బాగా కొంచెం లైట్గా కలర్ వచ్చేంత వరకు, క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా వేయించుకోవడం వల్ల నీచు వాసన అనేది లేకుండా ఉంటుంది. అందువల్ల ఇలా చేసుకోండి. ఇలా వేగిపోయాయండి మెత్తాళ్ళు. వేగిన తర్వాత ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్ సన్నగా కట్ చేసుకున్నవి వేసుకుంటున్నాను. ఒక 3 పచ్చిమిర్చి ఇలా చీల్చుకొని వేసుకుంటున్నాను. కొద్దిగా కరివేపాకండి. వీటన్నిటిని బాగా కలుపుకొని ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నాను. సాల్ట్ వేసుకుంటే ఆనియన్స్ కూడా తొందరగా వేగిపోతాయి. చెయ్యి వదలకుండా ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి. అప్పుడే అన్ని కూడా ఈవెన్ గా వేగుతాయి. ఇవి వేగేలోపు చింత చిగురుని, ఈ కడిగి పెట్టుకున్న చింత చిగురు అంతటిని కూడా మరొక ప్లేట్ లోకి మార్చుకున్నానండి. మార్చుకొని ఇప్పుడు ఈ చింత చిగురుని ఎలా చేయాలో చూపిస్తున్నాను చూడండి. ఇలా చేతిలో కొంచెం కొంచెం వేసుకొని ఇలా నలిపేసేయాలి. ఇలా నలపడం వల్ల ఆకు తొందరగా ఇలా మ్యాష్ అయిపోతే మన కర్రీలో కూడా తొందరగా కుక్ అయిపోతుంది. అందుకని ఇలా చేసుకోండి. అంతా కూడా ఇలా చేసుకోవడం వల్ల మామూలుగా తెచ్చుకున్న విధంగానే మనం వేసుకున్నాం అనుకోండి, అంత బాగుండదు, పుల్లలుగా అనిపిస్తుంది. లేతవి వేసుకున్నాం కదండి చింత చిగురు, అందువల్ల కాడలు కూడా ఎక్కువ లేవండి. ఇప్పుడు ఆనియన్స్ కొంచెం కలర్ వచ్చిన తర్వాత ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాను. పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్నాము. అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకున్నానండి. పసుపు ఇలా మనము తాలింపులోనే వేసుకోవడం వల్ల పసుపు స్మెల్ అనేది లేకుండా ఉంటుంది. అందువల్ల ఇలా వేసుకోండి. ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ అంతా మసాలా కారం అయితే వేసుకున్నానండి. మీకు మసాలా కారం లేకపోతే ధనియా పౌడరు, జీరా పౌడర్తో పాటు మిర్చి పౌడర్ వేసుకోండి. ఒక టేబుల్ స్పూన్ వేసానండి. మీరు తినే స్పైసీనెస్ని బట్టి మీరు కారం అయితే వేసుకోండి. ఒక టమాటాని అయితే సన్నగా కట్ చేసుకున్నది వేసుకుంటున్నాను. కంపల్సరీగా టమాటా అనేది వేయండి. ఇది కొంచెం ఒగరుగా ఉంటుంది కదండి చింత చిగురు అనేది. ఆ ఒగరుని, ఈ పులుపు అన్నిటిని కూడా బ్యాలెన్స్ చేస్తుంది. ఒక టమాటా వేసుకోండి చాలు. మూత పెట్టుకొని మగ్గించుకుందాము. చూసారు కదా, టమాటా అంతా కూడా బాగా మగ్గిపోయింది. అంటే మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి. ఒక కప్పు వాటర్ అయితే వేసుకున్నాను. మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి మనం వాటర్ కూడా వేసుకోవాలి. నేను తీసుకున్న చింత చిగురుకి ఎంతైతే సరిపోతాయో అన్ని మాత్రమే వేసుకున్నాను. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక బాయిల్ వచ్చేంత వరకు వెయిట్ చేసి ఆ తర్వాత చింత చిగురు అంతటిని కూడా నలిపి పెట్టుకున్న ఈ చింత చిగురు అంతటిని కూడా దీంట్లో వేసేసుకోవాలి. ఇలా నలిపి వేసుకోవడం వల్ల కర్రీ కూడా గ్రేవీగాను బాగుంటుంది. ఇలానే వేసుకోండి. ఈ చింత చిగురుతోటి పప్పులు, పులుసులు, పచ్చళ్ళు ఇలా చేసుకున్నా కానీ చాలా టేస్టీగా ఉంటాయండి. నా ఛానల్లో చింత చిగురు పచ్చడి చేసి పెట్టానండి. ఒకసారి చూడకపోతే చెక్ చేయండి. చింత చిగురు వేసిన తర్వాత ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకోవాలి. మూత పెట్టేసుకొని ఉడికించుకుందాము. మూత తీసుకొని ఒకసారి చెక్ చేసుకుందాం. ఇదంతా సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. ఆనియన్స్ వేయించేటప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకున్నానని నేను ఇప్పుడు వేసానండి. మరొకసారి మూత పెట్టుకొని
కొంచెం దగ్గర పడేంత వరకు ఉడికించుకుందాం. ఇదంతా లో ఫ్లేమ్ లోనే చేస్తున్నానండి. చూసారు కదా కర్రీ ఉడికిపోయిందండి. ఈ స్టేజ్ లో మనం కొంచెం కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మనం తినే టయానికి కర్రీ మరి కొంచెం దగ్గరికి అయిపోతుందండి. చింత చిగురు కూడా బాగా కలిసిపోయి బాగా కుక్ అయిపోయింది. ఇప్పుడు కొత్తిమీరని అయితే వేసేసుకున్నాము. కొత్తిమీర వేసేసుకొని సాల్ట్ కూడా చెక్ చేసుకోండి. సాల్ట్ చెక్ చేసుకొని ఒకసారి అంతా కూడా ఒకసారి బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకుందాం. అంతేనండి, కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాము. సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకుందాం. చూసారు కదా వేడి వేడి చింత చిగురు మెత్తాళ్ళ కర్రీ రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. వేడి వేడి అన్నంలో ఈ కర్రీ వేసుకొని తింటే 4 ముద్దలు ఎక్కువనే తింటారు. అంత కమ్మగా ఉంటుంది. చింత చిగురుని ఏ రకంగా అయినా కానీ తీసుకున్నా కానీ మనకి ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ రకంగానే కాదండి, ఏదో ఒక రకంగా చింత చిగురు అనేది తీసుకోవడం అనేది హెల్త్కి చాలా చాలా మంచిది అనమాట. ఈ సీజన్లోనే దొరుకుతుంది, తర్వాత అయితే దొరకదు. తప్పకుండా ట్రై చేయండి. నేను చేసిన మెత్తాళ్ళు చింత చిగురు కర్రీని ట్రై చేసి ఎలా ఉందో మీ ఫీడ్బ్యాక్ అనేది నాకు ఇవ్వండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.